హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు దిస్ బ్లెస్డ్ ప్రోగ్రామ్ యేసయ్యతో స్నేహం అండ్ వెల్కమ్ టు దిస్ 9th ఎపిసోడ్. పిల్లలు ఎలా ఉన్నారా? బాగున్నారా? నేనైతే యేసయ్య కృప వల్ల చాలా బాగున్నాను పిల్లలు. మీరు ఎక్కడున్నా సరే స్క్రీన్ ముందుకు వచ్చేయండి. మరి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చారా? వెరీ గుడ్ పిల్లలు మరి ప్రేయర్ చేసుకునే ముందు నేను ఒక విషయం చెప్తాను. ఓకే పిల్లలు, మీరేం చేయాలంటే నెంబర్ 1 అంటే మీరేం చేయాలి? మోకాళ్ళు వేయాలి. నెంబర్ 2 అంటే 2 చేతులు జోడించాలి. 3 అంటే మీరేం చేయాలి? కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలి. ఓకేనా పిల్లలు? స్టార్ట్ చేద్దామా? 1 2 3 గో. లెట్స్ స్టార్ట్ ద ప్రేయర్. మహాపరిశుద్ధుడ, మహాగరుడ, జీవాధిపతి, జీవగలమైన యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. యేసయ్య మీ కొందనాలు. మరొకసారి మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మరొక అవకాశాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి నీ కొందనాలు. యేసయ్యతో స్నేహం అనే ప్రోగ్రాం ద్వారా మీ యొక్క సన్నిధానంలోకి రావడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీ కొందనాలు. అయా ఎపిసోడ్లు ఈ ప్రోగ్రాం అంతట్లో కూడా మీ హస్తము తోడుగా ఉంచండి. అనేకులు యొక్క ప్రోగ్రాం చూస్తూ ఉంటుండే యేసయ్య, మీ అందరితో కూడా మీరే మాట్లాడమని, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆయన ప్రోగ్రాం మీరు ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొని నా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు మరి మన ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు స్టార్ట్ చేసుకునే ముందు నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఓకేనా పిల్లలు? మరి మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఏంటది తెలుసా మీకు? పిల్లలు మీరు మరి బాగా చదువుకుంటున్నారా? మరి మీ చదువులో యాక్టివ్గా ఉంటున్నారా పిల్లలు? డల్గా బద్ధకంగా ఉంటున్నారా? ఏంటి అక్క ఇలాంటి క్వశ్చన్ వేస్తుంది అనుకుంటున్నారా? పిల్లలు యాక్షన్ సాంగ్ చూసాక మనం దానికోసం మాట్లాడుకుందాం. ఓకేనా? మరి యాక్షన్ సాంగ్ చూసేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్ యాక్షన్ సాంగ్. జీవించెను
పిల్లలు యాక్షన్ సాంగ్ చూసారా పిల్లలు? మరి పిల్లలు ఇందాక నేను మీకు ఒక క్వశ్చన్ వేశాను కదా, మరి నిజమే పిల్లలు, మరి మీరు యాక్టివ్గా ఉంటున్నారా, బాగా చదువుకుంటున్నారా? చీమలు చూసారా పిల్లలు? మరి యాక్షన్ సాంగ్లో మీరు చీమలు చూసారా? చీమలు ఏం చేస్తున్నాయి, అందులో ఏం చేస్తున్నాయి? ఎప్పుడో శీతాకాలంలో వర్షాకాలం కొరకు ఏం చేస్తున్నది, వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి పిల్లలు. ఎప్పుడో వస్తుందిలే శీతాకాలం అనుకున్నాయా? లేదే, వాటి కోసం ముందు చూపు కలిగి అవి ఏం చేస్తున్నాయి పిల్లలు? వేసవి కాలంలో శీతాకాలం కొరకు వర్షాకాలం కొరకు ఏం చేస్తున్నాయి? ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి పిల్లలు. వాటిని నడిపించడానికి నాయకుడు ఎవరన్నా ఉన్నారా, ముందు కానీ వెనక కానీ? లేరు కదా. మరి లేకపోయినా చీమలు చక్కగా ఒకదాని వెంబడి ఒకటి ఎలా వెళ్తున్నాయి పిల్లలు? వాటికి ఏముంది? క్రమశిక్షణ ఉంది. వాటికి ఏముంది? ముందు చూపు ఉంది. వాటికి ఏముంది పిల్లలు? చురుకుదనం ఉంది. పిల్లలు బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం రా పిల్లలు. మరి మీరు చురుకుగా ఉంటున్నారా, బద్ధకంగా ఉంటున్నారా? ఎగ్జామ్స్ ఎప్పుడో ఉన్నాయిలే, చదువుకుందాంలే అని అనుకోకండి పిల్లలు. ఎప్పుడో ఉన్న ఎగ్జామ్స్కైనా సరే ఎప్పటికప్పుడు మనం చదువుకుంటూ ఉండాలి. మనం బాగా చదివితే ఏం జరుగుతుంది? మనం బాగా చదువుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? మన ఫ్యూచర్లో ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉంటాం పిల్లలు. మరి ఆ విధంగా చురుకుగా ఉంటారా పిల్లలు? ఉంటారా? వెరీ గుడ్ పిల్లలు. మరి చక్కటి యాక్షన్ సాంగ్ నేర్చుకున్నారు కదా. మరి నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోదాం పిల్లలు. ఏంటది? ఎస్, బైబిల్ స్టోరీ. మరి లాస్ట్ వీక్ అక్క చెప్పిన బైబిల్ స్టోరీని చక్కగా విన్నారా? మంచి స్టోరీ చెప్పింది కదా అక్క. మరి ఈ వీక్ కూడా ఒక మంచి స్టోరీతో మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది పిల్లలు. రెడీగా ఉన్నారా వినడానికి? ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద బైబిల్ స్టోరీ. హాయ్ పిల్లలు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు కదా? ఓకే, ఎక్కడున్నా మీరందరు స్క్రీన్ ముందుకు వచ్చేయండి. ఓకే, మీ ముందుకి సరికొత్త లెసన్తో ముందుకు వచ్చేస్తాను మీకు. ఓకేనా పిల్లలు? శ్రద్ధగా ఆలకిద్దామా? మీరందరూ చాలా మంచి పిల్లలు కదా. ఏ పిల్లలు ఎక్కడున్నారు? అందరూ స్క్రీన్ దగ్గరికి వస్తారా? ఓకే, అందరూ వచ్చేసారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, అయితే మీరు మంచి పిల్లలా, చెడ్డ పిల్లలా? మీరందరూ చాలా మంచి పిల్లలు, నాకు తెలుసు పిల్లలు. చాలామంది మరి నేను చెప్పిన లెసన్స్ అన్నీ ఆలకిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, ఫోన్లు కూడా చేస్తున్నారు పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, నిజంగా అందరూ ఆలకిస్తున్నారు. చాలామంది నిజంగా చాలా సంతోషం, మిమ్మల్ని బట్టి చాలా సంతోషపడుతున్నాను పిల్లలు. అయితే మంచి లెసన్ ద్వారా మనం ముందుకు వెళ్ళిపోదాం. మీరు మంచి పిల్లలుగా ఉండాలనుకుంటున్నారా? కొన్ని టిప్స్ నేను మీకోసం చెప్తాను పిల్లలు. శ్రద్ధగా ఆలకిస్తారా? ఓకే పిల్లలు, ముందుకు వెళ్ళిపోదాం. అనగనగా ఒక అడవిలో ఒక బద్ధకస్తురాలైన ఒక మిడత, తెలివైన ఒక చీమ ఆ అడవిలో నివాసం చేస్తున్నాయి. అయితే ఈ యొక్క చీమ ఏం చేస్తుంది? చక్కగా అడవిలో అక్కడ మొక్కల దగ్గరికి వెళ్ళి, అడవిలో చెట్ల దగ్గరికి వెళ్ళి ఆహారము తీసుకొచ్చి జాగ్రత్తగా తన ఉన్న స్థలంలో దాచుకుంటుంది పిల్లలు. లైన్గా వెళ్తున్నాయి, లైన్గా ఆహారాన్ని చక్కగా మోస్తూ తెచ్చుకుంటున్నాయి. ఈ యొక్క మిడత ఉంది కదా, బద్ధకస్తురాలైన మిడత, తను ఏం చేస్తుంది? ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఎగురుతూ వాటిని చూస్తూ ఇహిహిగా నవ్వుకుంటూ హేళన చేస్తూ తనంతలు తను ఏం చేస్తుంది? ఆ పండు తిని ఈ పండు తిని సమయాన్ని అంతా వృధా చేస్తుంది పిల్లలు. వృధా చేస్తూ ఆ చీమల వైపు చూస్తుంది. కానీ ఏం చేస్తుంది? హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది తప్ప, అయ్యో మరి రాబోయే వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, ఆహారం సిద్ధపరచుకోవాలి అనే జ్ఞానం లేకుండా మిడత ఎంజాయ్ చేస్తుంది పిల్లలు. కానీ చీమ అలా చేయట్లేదు. చక్కగా రాబోయే వర్షాకాలం బట్టి చలికాలం వస్తుందని చెప్పేసి మరి ఆహారము తన స్థలాల్లో సిద్ధపరచుకుంటున్నాయి. ఒకరోజు ఏమైందంటే పిల్లలు, అలాగా చీమ వస్తున్నప్పుడు అలాగా వడ్ల గింజ, బియ్యం గింజ తెలుసా, అలా మోస్తూ వస్తున్నప్పుడు ఆ యొక్క బియ్యం గింజ పడిపోయింది పిల్లలు. పడిపోతే
ప్లీజ్ హెల్ప్ చేయవా అని అడిగింది మిడతని. అంటే నీకు కానీ బుద్ధి లేదా? ఎప్పుడో ఎండాకాలం వస్తుంది, ఎప్పుడో చలికాలం వస్తుంది, ఎప్పుడో వర్షాకాలం వస్తుంది, అప్పుడు కోసం ఎందుకు ఇప్పుడు అంత ప్రయాసపడుతున్నావు? వేసిగా ఎంజాయ్ చేయకుండానా? నేను చూడు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నానో అని అంటుంది. కానీ చీమ అంటుంది, లేదు లేదు ప్లీజ్ ఇది కొద్దిగా హెల్ప్ చేయవా నాకు, నేను ఉండబోయే స్థలంలోకి నేను మోసుకొని వెళ్ళాలి దీన్ని అని చెప్తుంది. కానీ హెల్ప్ చేయలేదు పిల్లలు. హెల్ప్ చేయకుండా నవ్వుతూ ఉందన్నమాట. కానీ అక్కడ చీమ వెళ్ళి చక్కగా ఆ యొక్క వడ్ల గింజ పట్టుకొని చక్కగా తన ఉండబోయే స్థలంకి వెళ్ళిపోయింది. కానీ ఒకరోజు వచ్చింది పిల్లలు, చలికాలం, వర్షాకాలం. చెట్లకి అన్ని ఆకులు ఉంటాయి కదా పిల్లలు, ఆకులన్నీ రాలిపోతున్నాయి, మంచు పట్టేస్తుంది, చలేస్తుంది, వర్షం వచ్చేస్తుంది. అప్పుడు మిడతకి ఆహారం లేదు పిల్లలు. చీమలు మాత్రం సేఫ్టీగా చక్కగా తన ఉండిన స్థలంలో హ్యాపీగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాయి పిల్లలు. మరి దేవుడిచ్చిన జ్ఞానముతో మరి చీమలు ఏం చేసాయి? చక్కగా భోజనం సిద్ధపరచుకున్నాయి. తెలివిగా ముందు చూసుకొని ఏం జరిగింది? చక్కగా భోజనంని సిద్ధపరచుకున్నాయి. కానీ మిడత, బుద్ధి లేని మిడత ఏం చేసింది? తన ఆహారాన్ని సిద్ధపరచుకోకుండా తన సమయాన్ని అంతా వృధా చేసుకొని ఎంజాయ్ చేసింది పిల్లలు. మిడతకి చాలా ఆకలేస్తుంది పిల్లలు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకరోజు చీమ గుర్తుకొచ్చి తన స్థలం దగ్గరికి వెళ్తే నాకు ఆహారం పెడతారు కదా అని వెళ్ళింది పిల్లలు. వెళ్ళి మరి ఆహారముని అడుగుతుందన్నమాట. అడిగినప్పుడు నీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా? వచ్చి తిను అని చెప్తుంది ఈ చీమ. నా దగ్గర ఏమీ లేదు అంటుంది. మరి ఒకరోజు నన్ను హేళన చేసావుగా, నేను ఆహారాన్ని సిద్ధపరచుకున్నప్పుడు, నేను ఒకరోజు పడిపోయినప్పుడు నువ్వేం చేసావు? నన్ను హేళన చేసావు అని చెప్పి చీమ సమాధానం ఇచ్చింది. నేనేం పెట్టనని చెప్పి డోర్ క్లోజ్ చేసుకుంది పిల్లలు. మిడత, అయ్యో నేను ఇలా చచ్చిపోవలసిందేనా, ఇలాగా ఆహారం లేకుండా చనిపోవలసిందేనా అని చెప్పేసి చాలా ఏడుస్తుంది పిల్లలు. మరి ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం దీని ద్వారా? బుద్ధి లేని మిడత మరి అంత మంచి జ్ఞానం కలిగి ఉండాలి కదా. దేవుడు జ్ఞానం ఇస్తే మనం వాడుకోవాలి కదా. జ్ఞానము దేవుడు ముందు చూపు మనకు దేవుడు ఇచ్చాడు కదా. మరి ముందు చూపుని బట్టి చీమలు ఏం చేసాయి పిల్లలు? చక్కగా ఆహారాన్ని సిద్ధపరచుకున్నాయి. కానీ మిడత ఏం చేసింది? సమయాన్ని అంతా వృధా చేసుకుంది. క్రమంగా వెళ్ళి క్రమశిక్షణగా ఉండబెట్టి ఈరోజు చక్కగా భోజనం చేస్తున్నాయి పిల్లలు. మరి మనం ఏం చేస్తున్నాం? మిడత ఏం చేస్తుంది? ఆ క్రమశిక్షణ లేక ఈరోజు ఏడుస్తుంది. మీరు కూడా మరి సమయం పోనివ్వక ఏం చేయాలి? మనం సమయం ఉన్నప్పుడే మనం స్కూల్స్కి వెళ్తూ ఉంటాం కదా, చక్కగా చదువుకోవాలి. ఎగ్జామ్స్ ముందే చదవడం కాదు, ముందే మనం ప్రిపేర్ అవ్వాలి, చక్కగా చదువుకోవాలి. చదువుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మంచిగా మీరు ఎగ్జామ్ రాయగలరు కదా పిల్లలు. మనం ఏం చేస్తాం? ఎగ్జామ్ ముందే బుక్కులు తీస్తాం, ఎగ్జామ్ ముందే అన్నీ చదివేయాలి అనుకుంటాం. కానీ మనం దాన్ని స్టడీ చేయలేం పిల్లలు. ముందుగానే మనం ఏం చేయాలి? ముందుగా తెలివి కలిగి మంచిగా మనం క్రమశిక్షణ పాటిస్తే టీచర్స్ చెప్పిన పాఠాలన్నీ లెసన్స్ అన్నీ మనం ముందుగానే ప్రిపేర్ అయితే చక్కగా మీరు ఎగ్జామ్స్ రాయగలరు. మీరు మంచి పిల్లలుగా మీరు ఉండగలరు కదా. ఓకే, మరి ఈ చీమలు చూసి ఇంకేం నేర్చుకున్నాం? మనం సామర్థ్యం ఉండకూడదని నేర్చుకున్నాం. సెకండ్, మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి. మనం థర్డ్, ముందు చూపు కలిగి మనం ఉండాలి. ఉన్నప్పుడు మనం అన్ని విషయాల్లో నంబర్ 1 స్టూడెంట్గా మంచి పేరు తెచ్చుకుంటాను. అలా ఉండమా పిల్లలు? అరే మీరందరూ ఉంటారు అలాగా? మీరు మంచి పిల్లలుగా ఉంటారు కదా. మీరందరూ మంచి పిల్లలు మీరు. ఓకేనా? మరి లెసన్ ద్వారా ఇన్ని నేర్చుకున్నాం కదా. సరికొత్త లెసన్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు బాయ్, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు విన్నారా బైబిల్ స్టోరీ? మీకు నచ్చిందా పిల్లలు? మంచి స్టోరీ చెప్పింది కదా అక్క. దేనికోసం చెప్పింది? చీమల కొరకు పిల్లలు. చీమలు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి కదా. నెక్స్ట్ వాటికి ఏమో స్ట్రెంగ్త్ ఉంటుందా? ఉండదుగా.
బలము లేని చిన్న జీవులైనా సరే చీమలు చక్కటి క్రమశిక్షణ చురుకుదనాన్ని కలిగి ఉన్నాయి కదా పిల్లలు. మరి మనం కూడా ఆ విధంగా ఉంటే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు రా. ఆ విధంగా ఉన్నావా? మరి చీమల వలె చురుకుగా ఉండాలి, సోమరిగా మనం ఉండకూడదు. ఓకేనా పిల్లలు? ఓకే, లెట్స్ స్టార్ట్. మమ్మీ, నేను చదువుకుంటాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదా, ఓకేనా? ఏ పర్ యాపిల్, బి పర్ బాల్, సి పర్ క్యాట్, డి పర్ డాగ్. నేను బాగా చదువుకోవాలి, ఎగ్జామ్స్ లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి. పేపర్ యాపిల్. చూడండి ఎంత బిల్డప్ ఇస్తుంది. పేపర్ మమ్మీ డాడీ ముందు దీనికి మార్కులు కొట్టడానికి చదివినట్టు బిల్డప్ ఇస్తుందిరా బాబు. ఇది నన్ను తిట్టించడానికి చదువుతుంది. అక్క అక్క ఏంట్రా ఏం చేస్తున్నావు బాబు? చూస్తే కనిపించట్లేదా నీకు? అబ్బో తగ్గ యాక్టింగ్ చేస్తున్నావు డాడీ ముందు. నేను యాక్టింగ్ చేస్తున్నానా? కనిపిస్తుంది కదా. పోరా, నీతో ఏంటి ఎప్పుడు గ్రౌండ్ గ్రౌండ్ అనుకుంటావు? ఎప్పుడో ఎగ్జామ్స్కి ఎందుకే అంత బాధ నీకు? ఇప్పుడు చదివేస్తున్నావు. అది కాదురా, బాగా చదువుకోరా. ఎప్పుడో ఎగ్జామ్స్ ఉన్నా ఇప్పటి నుంచి చదువుకుంటే మంచిగా మార్కులు వస్తాయి, తెలుసా? అబ్బో నేను ఒక్కసారి చదివితే 100 సార్లు చదివినాడు తెలుసా? ఏంటి ఒక్కసారి చదివితే 100 సార్లా? నేను నీలాగా అనుకున్నా ఏంటి? ఓ బోయ్, నేను ఒక్కసారి చదివానంటే నాకు 100 రోజుల దాకా గుర్తుంటే తెలుసా? ఒరే అధిక తెలివితేటలు నాకు దగ్గర చూపించకరా. చదువుకో, ఎగ్జామ్ లో చూద్దాం నీ ప్రతాపం నా ప్రతాపం చూద్దాం. ఒరే రారా చదువుకుందాం. నేను చదవను పా. ఏంట్రా నువ్వు మాట గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలక్క. గ్రౌండ్కి వెళ్తావా? అవు మాట విన్నరా తమ్ముడు. బండిగాడు రాజుగాడు నా కోసం వెయిట్ చేస్తారు. చదువుకో, బాయ్ బాయ్. సరే ఓ, ఎప్పుడు మాట అయితే విన్నావు. సరే, యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. నేను బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటాను. మా తమ్ముడు ఎప్పుడు మాట విన్నాడు. అక్క ఎగ్జామ్స్ ఎలా రాసావే? రే తమ్ముడు, హాయ్. సూపర్ రాశాను రా. నేను నీకన్నా డబల్ రాసాను తెలుసా? అవునా? 100కి 150 మార్క్స్ వస్తాయి తెలుసా? 100కి 150 వస్తాయా? నా టాలెంట్ తెలియదు నీకు అక్క. ఏం రాసావురా ఇంతకి? అబ్బో చెప్పడానికి నువ్వు చాలదు నాకు. అబ్బో, అవునక్క బాబు. పోన్లే పోన్లే, మార్కులు వస్తాయి కదా అప్పుడు చూద్దాంలే. ఓకే చూసుకుందాం అప్పుడు. సరే, చాలా ఫోజు నీకు. నీలాగే నేనేటి ఫోజు కొట్టాను, నువ్వే. అదిగో 2 పిల్లలు వేసుకొని తెగపోదు కూడా వద్దున్నాను. నువ్వు చూడు ఎలా ఉందో నీ హెయిర్ స్టైలు. మాట విను, అబ్బా అలాగా తిరుగుతావు ఫ్రెండ్స్ అని. సరేలే, ఎగ్జామ్స్ రిజల్ట్ వస్తున్నాయి, మనం స్కూల్కి వెళ్దాం. నాడు బదా వెళ్దాం. నాడు. మమ్మీ బాయ్. మమ్మీ నేను స్కూల్కి వెళ్ళి వస్తాను. బాయ్ మమ్మీ. మమ్మీ నాకు 100కి 100 మార్కులు వచ్చాయి. ఏసైకి థ్యాంక్ యూ జీసస్. ఏసైకి థ్యాంక్స్ చెప్తున్నాను మమ్మీ. నాకు ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. ఐ లవ్ యూ జీసస్. ఏంటిడు ఇలా ఏడుస్తున్నాడు? ఏమన్నా పడిపోయాడా ఏంటి? అక్క ఒరే తమ్ముడు, ఎందుకు ఏడుస్తున్నావు? అవునట్టు అడగడం మర్చిపోయాను, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? నాకు నీకు 100 పక్కన 2 వస్తే ఓకే అక్క. ఒకటి కూడా లేక 3 సున్నాలు వచ్చాక. 3 సున్నాలు వచ్చాయా? అవునక్క. ఓరే డాడీ నన్ను చంపేస్తారక్క. మరి నేను చెప్తే విన్నావా నువ్వు? చెప్పిన మాట వినలేదక్క. చెప్పిన మాట వినకపోతే ఇలాగే ఉంటది మరి. సారీ అక్క. ఏంటి సారీ? ఏడుస్తున్నావు ఇప్పుడు? నీ మాట వినలేదు, సండే స్కూల్లో చెప్పిన మాట వినలేదక్క. అవును, మరి సండే స్కూల్లో మరి అక్క ఎంత చక్కగా చెప్తుందో తెలుసా?
ఏ స్టోరీ చెప్పారక్క? మొన్న చీమల కోసం చెప్పారు తెలుసా? తెలీదక్క. చీమల కొరకు ఎంత చక్కగా చెప్పిందో అక్క తెలుసా? నా కోసమే చెప్పిందక్క. సమయం ఉన్నప్పుడే మనం ముందుగానే చదువుకోవాలి. చీమల్లాగా చీమలు చూడు చక్కగా వేసవి కాలంలో చక్కగా ఆహారము సిద్ధపరచుకునేవి. అవునక్క. ఎంత జ్ఞానంతోనో మంచిగా ఉండేవి అవి. మరి మనం చక్కగా మరి టీచర్ మాట, సండే స్కూల్ టీచర్ మాట వినాలి కదా. అవునక్క. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయని ఇప్పుడు చదవకుండా ఆటలాడుకుంటే మరి ఎలాగా? అవునక్క. బుద్ధిహీనంగా ప్రవర్తించాను. నువ్వు అలాగే చేసావు మరి. అవునక్క. నన్ను తిట్టుకున్నావు, నువ్వు వెళ్ళిపోయేవాడివి. గ్రౌండ్కి వెళ్ళి ఆడుకొని వచ్చేవాడివి. సారీ అక్క. ఇప్పుడు చూడు ఏడుస్తున్నావు నువ్వు. అవునక్క. డాడీకి మమ్మీకి ఎంతో బాధ కదా. అవునక్క. మనం బాగా చదువుకుంటే వాళ్ళు కూడా సంతోషపడతారు తెలుసా? అవునక్క. వాళ్ళు మన కొరకు కష్టం పడుతున్నారు కదా. అవును. జాబ్ చేసి మనల్ని పోషిస్తున్నారు కదా. అవునక్క. మనం ఏం చేయాలి మరి? చక్కగా చదువుకోవాలక్క. బద్ధకంగా ఉండకూడదక్క. అవును. ఇక నుంచి అలాగే ఉంటానక్క. చక్కగా మమ్మీ డాడీని సంతోష పెట్టాలి. ఇక నుంచి అలాగే ఉంటానక్క. మంచి పిల్లలుగా ఉంటే యేసయ్య కూడా సంతోషపడతారు. అలాగే యేసయ్య కూడా బ్లెస్ చేస్తాడు తెలుసా తమ్ముడు? ఓకే అక్క. ఇప్పటి నుంచైనా బుద్ధిగా ఉండు. ఓకే అక్క. ఓకేనా? ఓకే. పిల్లలు వింటున్నారా? మీరు కూడా సమయం ఉన్నంత వరకు మనం ముందుగానే చదువుకోవాలి తెలుసా? ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయని ఇప్పుడు చదువుకోకుండా ఆడుకొని టైం వేస్ట్ చేయకూడదు మనం. ఓకే పిల్లలు? పిల్లలు మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా బాగా చదువుకోవాలి. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. ఓకేనా? అంతవరకు బాయ్ పిల్లలు. బాయ్ పిల్లలు. బాయ్. మంచి మోరల్ మీరు నేర్చుకున్నారు కదా. రావిందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా పిల్లలు? మీరు ఒకవేళ ఇప్పటి వరకు సోమరితనంగా బద్ధకంగా ఉన్నారనుకోండి, ఇక నుంచి ఆ విధంగా ఉండకుండా చురుకుగా మనం ఉండాలి. యేసయ్య పిల్లలు ఎప్పుడు చురుకుగా ఉంటారు పిల్లలు. ఓకేనా? ఆ విధంగా ఉందామా పిల్లలు? మరి మన నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోదాం పిల్లలు. మన నెక్స్ట్ సెషన్ ఏంటంటే మెమరీ వర్డ్స్. ఓకేనా? మరి ఏంజెల్ అక్క మీ కొరకు రెడీగా ఉందిరా. మరి మెమరీ వర్డ్స్ నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ మెమరీ వర్డ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను ఫ్రెండ్స్. గుర్తుపట్టారా నన్ను? గుర్తుపట్టారా? ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఈ వీక్ మెమరీ వర్డ్స్ చెప్పను. అదేంటి ఏం చేయాలి అలా అంటావు అంటున్నారా? ఎందుకంటే మీరు లాస్ట్ వీక్ మెమరీ వర్డ్స్ గుర్తుందా? మీకు ఉందా? అయితే చెప్పాలి మరి, కామెంట్ చేస్తారు కదా. ఓకే, ఈ వీక్ మెమరీ వర్డ్స్కి వెళ్ళిపోదామా? నేర్చుకుందామా? ఓకే ఫ్రెండ్స్, రండి మెమరీ వర్డ్స్ నేర్చుకుందాం. సో మరి చీమల వద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం. దీన్ని మరి యాక్షన్తో నేర్చుకుందామా? రండి ఫ్రెండ్స్, మరి యాక్షన్తో నేర్చుకుందాం. సో మరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. పిల్లలు మరి మెమరీ వర్డ్స్ నేర్చుకున్నారా? ఏంజెలకు బాగా నేర్పించిందా పిల్లలు? మరి చక్కగా నేర్చుకున్నారా? మరి మీరు ఇంట్లో ఉండి మెమరీ వర్డ్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి పిల్లలు. ప్రతిరోజు కూడా యేసయ్య వాక్యాన్ని మనం ధ్యానించాలి. ముందు చెప్పిన మెమరీ వర్డ్స్, ప్రీవియస్ ఎపిసోడ్స్లో చెప్పిన మెమరీ వర్డ్స్ కూడా మీరు నేర్చుకోవాలి పిల్లలు. ఓకేనా? నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోదాం పిల్లలు. మనం నెక్స్ట్ సెషన్ ఏంటి తెలుసా మీకు? ఫన్ టైమ్. ఎస్, మరి ఈ యొక్క ఫన్ టైం అంటే మీకు చాలా ఇష్టం కదా పిల్లలు. ఎంతమంది రెడీగా ఉన్నారు? డేవిడ్ అన్న, మైకల్ అన్న మంచి మంచి మ్యాజిక్ ట్రిక్స్ చెప్తున్నారు కదా. మరి ఇంట్లో ట్రై చేస్తున్నారా? ట్రై చేయండి పిల్లలు. ఓకేనా? ఓకే, మీ కొరకు డేవిడ్ అన్న వెయిట్ చేస్తూ ఉన్నారు. నేర్చుకుందామా?
నేర్చుకుందాం పిల్లలు. ఆర్ యూ రెడీ? ఓకే, లెట్స్ స్టార్ట్ ఫన్ టైం. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త ట్రిక్తో వచ్చాను. అదేంటో చూడండి. నేను కాయిన్ తీసుకున్నాను. ఈ కాయిన్ని మ్యాజిక్ స్టిక్తో మాయం చేస్తాను. చేయాలంటే ముందు ఈ కాయిన్ తీసుకొని ఇలా చూపించాలి. అప్పుడు ఇలా పెట్టి ఇలా సర్కిల్ చేయాలి. అప్పుడు కొంచెం కొంచెంగా ఇలా కాయిన్ కింద పడాలి. అప్పుడు స్టిక్ తీసుకొని ఇలా అప్పుడు కాయిన్ అయిపోయినట్టు ఈ ట్రిక్స్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. పిల్లలు, మీకు మ్యాజిక్ ట్రిక్ నచ్చిందా పిల్లలు? డేవిడ్ అని మంచి మ్యాజిక్ ట్రిక్ చెప్పారు కదా, మరి మీరు ఇంట్లో ట్రై చేస్తున్నారు పిల్లలు? ట్రై చేయండి పిల్లలు. మీ చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి కూడా నేర్పించండి. ఓకేనా? నెక్స్ట్, ఈ ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉందని మేము నమ్ముతున్నాం. మరి ఈ ప్రోగ్రాం కొరకు మీరు ప్రతిరోజు మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. పిల్లలు, ఈ ప్రోగ్రాం ఇంకా మీరు మళ్ళీ ఈ యొక్క ఎపిసోడ్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు ఈ ప్రోగ్రాం మళ్ళీ మీరు చూడొచ్చు. ఓకేనా పిల్లలు? మరి ప్రోగ్రాం కొరకు మీరు ప్రార్థించండి. మేము కూడా ప్రతిదినం మీ కొరకు ప్రార్థిస్తున్నాం పిల్లలు. మరి ఈ ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తెలియని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి ఈ ప్రోగ్రాం మీరు పరిచయం చేయండి పిల్లలు. ఓకేనా పిల్లలు? మళ్ళీ వచ్చే వారం ఇంకా కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం పిల్లలు. అంతవరకు బాయ్.